హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఐపీఎల్ 2024లో మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అయితే ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం ఎవరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో వాళ్ళు గట్టిగా లైక్స్ వేసుకోండి. మ్యాక్సిమం లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కోసం. అండ్ ఇవాళ ఏ ప్లేయర్ ఆట కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. సో ఎవరు ఎక్కువగా ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నారు అనేది మనకి అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే డైరెక్ట్ ఢిల్లీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ రెండు టీమ్స్కి ఈ మ్యాచ్ ఎంతో ఇంపార్టెంట్. ప్లే ఆఫ్ వెళ్ళే దశలో చాలా కీలకమైన దశలో ఉన్నాయి రెండు టీమ్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే 6 మ్యాచ్ల్లో 4 గెలిచింది, 2 ఓడిపోయింది. అండ్ 0.5 రన్ రేట్ ఉంది పాజిటివ్. ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ మీద చాలా భారీ విజయాన్ని సాధించిందని చెప్పొచ్చు. 7 మ్యాచ్ల్లో 3 గెలిచారు, కాకపోతే -0.7 రన్ రేట్ ఉంది. ఒక్క మ్యాచ్తోనే భారీ నెట్ రన్ రేట్ని పెంచుకున్నారు వీళ్ళు. సో ఫామ్లో కనిపిస్తున్నారు బ్యాట్స్మెన్, బౌలర్స్ అందరూ. ఇంతకుముందు మ్యాచ్ చూసినట్లయితే అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆబ్వియస్గా మనకు తెలుసు సూపర్ బ్యాటింగ్ లైనప్ ఉంది, కళ్ళు చెదిరే బ్యాటింగ్ లైనప్. ఒక్కటే సీజన్లో 2 సార్లు ఐపీఎల్ రికార్డు బ్రేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో అలాంటి బ్యాటింగ్ లైనప్తో ఉంది. అండ్ పిచ్ ఎలా ఉంటుంది మరి? సో పిచ్ మీద ఆధారపడి ఉంటుంది టోటల్ స్టోరీ అనేది. ఎంత మంచి బ్యాట్స్మెన్ అయినా పిచ్ స్టార్టింగ్లో స్వింగ్ అయినా లేకపోతే ఫాస్ట్ స్పిన్కు సహకరించినా అది దెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి. సో అదంతా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఫస్ట్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్లో బ్యాటింగ్ లైనప్లో వీళ్ళు ఎవరు సెట్ కాలే అని చెప్పొచ్చు. ఇంతకుముందు మ్యాచ్లో పర్లేదు. ఓపెనర్గా పృథ్వీ షా కన్సిస్టెంట్గా ఫెయిల్ అవుతున్నాడు. అండ్ మెగ్గర్గ్ వచ్చాడు. డేవిడ్ వార్నర్ ఇంజురీ ఉన్నాడు యాక్చువల్గా. సో ఇవాల్టి మ్యాచ్లో డేవిడ్ వార్నర్ రావచ్చు బహుశా. అండ్ ఈ గ్రౌండ్లో అరుణ్ జైట్లీ మైదానంలో అయితే డేవిడ్ వార్నర్ 1000 పైగా పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఖచ్చితంగా అతడు ఫిట్ అయితే అతను ఆడిస్తారు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే ఇంతకుముందు అతను ఆడిన టీం కాబట్టి ఖచ్చితంగా అతడు కూడా ఎస్ఆర్హెచ్ మీద చెలరేగి ఆడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అదంతా అతని ఇంజురీ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ అదేవిధంగా వీళ్ళ టీంలో చూస్తే పోరెల్ అండ్ షై హోప్. సో బ్యాటింగ్ అయితే పెద్ద సెటిల్డ్గా లేదు. రిషబ్ పంత్ ఇప్పుడిప్పుడే ఫామ్లోకి వస్తున్నాడు. అండ్ స్టబ్స్ ఉన్నాడు, ఒక మంచి బ్యాటర్. సో బ్యాటింగ్ విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు వీళ్ళ బ్యాటింగ్. సో వీళ్ళు ఫామ్లోకి వస్తే చెప్పలేం, కానీ వీరెవరు ఫామ్లో పెద్దగా లేరు. డేవిడ్ వార్నర్ వచ్చినట్లయితే అండ్ రిషబ్ పంత్ ఇంతకుముందు ఫామ్లో ఆడినట్లయితే అది వేరే లెవెల్లో ఉంటుంది. సో చూడాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళని ఆపాలంటే ఈ పిచ్ మెయిన్గా స్లో అండ్ ఎక్కువ బౌన్స్ కాదు వికెట్ అని తెలుస్తుంది. సో స్లో బాల్ అండ్ బౌన్స్ వికెట్ కాదు కాబట్టి ఇది బ్యాటింగ్కు కూడా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్గా పిచ్లో మార్పులు జరిగాయి అని కూడా అంటున్నారు. సో ఈ సీజన్లో అయితే కంప్లీట్గా బ్యాటింగ్ వికెట్స్ని తయారు చేస్తున్నారు. ఇవాళ కూడా 200 కొట్టే పిచ్ ఉండే అవకాశం ఉంటుంది అని కూడా అంటున్నారు. సో మొత్తానికి స్లో బాల్స్కి సహకరించే పిచ్ అయినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్లో 4 ఉన్నారు. సో ఫాస్ట్ బౌలర్స్ని ఎక్కువగానే ఆడిస్తున్నారు ఎస్ఆర్హెచ్ ఈసారి. సో ప్యాట్ కమిన్స్ అండ్ భువనేశ్వర్ కుమార్, ఉనాడ్గఢ్ అండ్ నటరాజన్, యార్కర్ వేయగలడు నటరాజన్, అండ్ స్లో బాల్స్ వేయగలడు. సో ఇలాంటి ప్లేయర్స్ అయితే చాలామంది ఉన్నారు ఎస్ఆర్హెచ్లో. ఒకవేళ అదే కనుక స్లో వికెట్ అయ్యేది ఉంటే ఎస్ఆర్హెచ్కి అనుకూలించే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మీరు చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్లో చూసే ముందు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. వీళ్ళకి ఇషాంత్ శర్మ అండ్ ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ వీళ్ళంతా ఫామ్లోకి వచ్చారు ఇంతకుముందు మ్యాచ్లో. సో అది పిచ్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ స్లో వికెట్ ఏది ఉంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేవారు వెంటనే వికెట్లు కోల్పోయే అవకాశాలు కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. సో స్టార్టింగ్ బ్యాటింగ్ చేసిన వారికి బౌలర్స్ అయితే చెలరేగే అవకాశాలు కొన్ని పిచ్ల మీద ఉంటాయి. సో ఇదంతా కూడా ఆ పిచ్ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ లాంటి ఇద్దరు మెయిన్ స్పిన్నర్స్ వీళ్ళని ఎదుర్కొని ఆడాల్సి ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే. ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ చూసినట్లయితే ఈ సీజన్లో వీళ్ళు చాలా ఫామ్లో ఉన్నది ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. సో ట్రావిస్ హెడ్ చెప్పాడు అభిషేక్ శర్మ తాను ఇద్దరం కలిసి ఆడడాన్ని తాను చాలా ఎంజాయ్ చేస్తున్నానని అండ్ ఒకరినొకరు ఎంకరేజ్ చేస్తూ ఆడుతున్నామని చెప్పి అన్నాడు. అండ్ ఎస్ఆర్హెచ్లో మీరు గమనించిన మార్పు ఏంటంటే కెప్టెన్గా తీసేసినా కూడా ఎడెన్ మార్కరమ్ చాలా ఫ్రెండ్లీగా అండ్ టీం విజయం కోసం చాలా పోరాడుతున్నాడు. అదైతే నాకు పర్సనల్గా చాలా నచ్చింది. ఈ పాయింట్ వేరే టీమ్స్లో మనం అవన్నీ చూస్తున్నాం, ఒకరి మీద ఒకరికి పడకపోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఎడెన్ మార్కరమ్ మాత్రం దాన్ని చాలా ఫ్రెండ్లీగా తీసుకొని ప్యాట్ కమిన్స్కి అయితే ఫుల్ సపోర్ట్గా ఉంటున్నాడు. సో ఫ్రెండ్లీ నేచర్ అయితే టీంలో అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అభిషేక్ శర్మ అండ్ ఆ తర్వాత వచ్చే హెన్రిచ్ క్లాసెన్ అండ్ ఈ బ్యాటింగ్ లైనప్ అంతా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎడెన్ మార్కరమ్ అండ్ అదేవిధంగా నితీష్ రెడ్డి. సో మళ్ళీ నితీష్
జగదీష్ రెడ్డిని ఒకసారి కాస్త టాప్లోకి పంపించినట్లయితే అతడికి కూడా కాస్త హైప్ వచ్చినట్లుగా ఉంటుంది షాబాద్ అహ్మద్ ప్లేస్లో. ఇదొకటే, షాబాద్ అహ్మద్ అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు, బౌలింగ్ కూడా చేస్తున్నాడు, ఫెంటాస్టిక్గా 1 వికెట్ 2 వికెట్లు తీస్తున్నాడు, కానీ రన్ రేట్ బాగా ఇస్తున్నాడు. సో జాతవేద్ సుబ్రహ్మణ్యం లాంటి ఒక స్పిన్నర్ ఉన్నాడు ఎస్ఆర్హెచ్ టీంలో. ఒకసారి అతన్ని ట్రై చేస్తే బాగానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ బ్యాటింగ్ లైనప్లో స్ట్రెంత్ పోతుందని చెప్పి వాళ్ళు తీయట్లేదు. షాబాద్ అహ్మద్ మెయిన్గా బ్యాట్స్మెన్గానే ఇతన్ని అయితే కన్సిడర్ చేసి ఉంచుతున్నారు. దానికి తగ్గట్టుగానే అతను ఒక 15-20 రన్స్ చాలా ఫాస్ట్గా బాధేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సో జాతవేద్ సుబ్రహ్మణ్యం ఆట చూడాలని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఒకటి గ్లెన్ ఫిలిప్, రెండోది జాతవేద్ సుబ్రహ్మణ్యం. ఇద్దరు కూడా ఆడితే బాగుండు అని చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. కొందరు కోరుకోకపోవచ్చు, కానీ చాలామంది అనుకుంటున్నారు. సో అలాంటి చేంజెస్ ఈ మ్యాచ్లో జరిగే అవకాశాలు అయితే నాకు తెలిసి తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే వరుస గెలుస్తూ వస్తుంది టీం కాబట్టి. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఫెంటాస్టిక్గా ఉంది. ఒకటే లోపం సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో స్పిన్ బౌలింగ్ సరిగా లేకపోవడం. మయాంక్ మార్కండే ఇతడు ఒక్కడే ఉన్నాడు ప్రజెంట్గా అయితే, అండ్ మంచి వికెట్ కూడా తీశాడు ఇంతకుముందు మ్యాచ్లో. ఒకవేళ అది బ్యాటింగ్ వికెట్ అయినట్లయితే ఇతడు కూడా ఏం చేయలేడు. మ్యాచ్ విన్నింగ్ బౌలర్స్ అయితే ఒక ప్యాట్ కమిన్స్ తప్పించి ఎవరు కనిపించట్లేదు. ఇదొక్కటి మాత్రం కొంచెం స్ట్రెంత్ లేదు ఈ బౌలింగ్ డిపార్ట్మెంట్లో అని చెప్పుకోవచ్చు. ఒకవేళ బౌలర్కి సహకరిస్తే ఎలా ఆడతారో చూడాలి. సో మొత్తానికైతే ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్కి అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ లైనప్కి మధ్య ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. సో ప్రజెంట్గా అయితే పాయింట్స్ టేబుల్ ప్రకారం ఒక 4-5 టీమ్స్ మధ్య భారీ పోటీ అయితే జరుగుతుంది ప్లే ఆఫ్కి వెళ్ళడానికి. సో ఈ టైంలో ప్రతి మ్యాచ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. రిథమ్ కూడా దెబ్బతి తింటుంది ఒక మ్యాచ్ ఓడిపోయినట్లయితే. రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జి, ఢిల్లీ క్యాపిటల్స్ వీటి మధ్య పోటీ అయితే ప్రజెంట్గా నడుస్తుంది. కానీ మిగతా టీమ్స్ కూడా కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. టోర్నమెంట్ ఇంకా ముందుకు సాగే కొద్దీ ఒక 7 మ్యాచ్లు అయ్యే కొద్దీ ఇంకా స్పిన్కి సహకరించే అవకాశాలు పిచ్చెస్ ఉన్నాయి. కాబట్టి ఒక స్పిన్నర్ని, ఎలాగైనా ఒక ఇద్దరు స్పిన్నర్ని ఎస్ఆర్హెచ్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో జాతవేద్ అండ్ మయాంక్ మార్కండేని అయితే ట్రైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఎవరి ప్లేస్లో అయినా జాతవేద్ని సెట్ చేస్తే బాగుంటుంది. 4 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్ళి భారీగా పరుగులైతే ఇస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్. కొన్నిసార్లు ఒక మంచి మిస్టరీ స్పిన్నర్ని తయారు చేసుకుంటే బాగుంటుంది. విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో విజయకాంత్ ఉన్నాడు, కానీ విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో అంతా బ్యాట్స్మెన్ సెట్ అయ్యారు. సో అతడికి ఛాన్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఇదే ఈసారి ఎస్ఆర్హెచ్లో ప్రాబ్లం. మంచి విదేశీ ప్లేయర్స్ ఉన్నారు, కాకపోతే 4 ఫేమస్ విదేశీ ప్లేయర్స్ ఆల్రెడీ సెట్ అయిపోయారు. ఎడెన్ మార్కరమ్ అండ్ ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్ అండ్ ఎన్రిచ్ క్లాసెన్. సో ఈ 4 ప్లేయర్స్ని తప్పించి వేరే వాళ్ళని తీసుకునే అవకాశం లేదు. కాబట్టి జాతవేద్ సుబ్రహ్మణ్యంనే ఎవరి ప్లేస్లో అయినా ఒక ఫాస్ట్ బౌలర్ని తీసేసి పెట్టుకుంటే బాగుంటుంది. స్పిన్ పిచ్చెస్ కూడా రేపు ఎదురైనప్పుడు అందులో ఆడడానికి ఇద్దరు స్పిన్నర్లు ఉన్నట్లు ఉంటుంది. సో సడన్గా కాకుండా ఇప్పటి నుంచే జాతవేద్ని ఎవరి ప్లేస్లో అయినా, షాబాద్ అహ్మద్ అయినా అట్లీస్ట్ ఎవరో ఒకరి ప్లేస్లో తీసుకుంటే టీంలో కాస్త వెరైటీ ఉంటుంది స్పిన్ డిపార్ట్మెంట్లో నాకైతే అనిపిస్తుంది. సో ఇవాల్టి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ఏ కాస్త ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే వాళ్ళ రీసెంట్ ఫామ్తో చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తున్నారు. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి.